వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది వెయిట్ లాస్ అవ్వడం కోసం ఎన్నో డైట్ చేస్తూ ఉంటారు, అదేవిధంగా జిమ్కి వెళ్తూ ఉంటారు. సో వెయిట్ తగ్గకపోగా ఇంకా మేము పెరిగామండి అని చెప్తూ ఉంటారు. సో అలాంటి వారికి అయితే క్రయోలైపాలసిస్ అనేది చాలా సూటబుల్ అని చెప్పేసి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ భవానీ గారు చెప్తున్నారు. ప్రస్తుతం మనం వచ్చేసి అలోవియా హెల్త్ కేర్ సెంటర్లో ఉన్నాము. సో మేడంని అడిగి అసలు ఈ క్రయోలైపాలసిస్ అంటే ఏంటి, హెల్దీ వెయిట్ లాస్ అంటే నెలలో ఎన్ని కేజీలు తగ్గచ్చు, 2 నెలల్లో ఎన్ని కేజీలు తగ్గచ్చు, వీటి గురించి తెలుసుకుందాం. అదేవిధంగా క్రయోలైపాలసిస్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే నవీన్ గారు. యాక్చువల్లీ అండి, సో బాడీ వెయిట్ అంటే ఇస్ నథింగ్ బట్ ఫ్యాట్. సో మజిల్ కాదు, మజిల్ ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఉండదు, బట్ ఫ్యాట్ అక్యుములేషన్. ఇప్పుడు మాకు మజిల్ ఎక్కువ ఉందా ఫ్యాట్ ఎక్కువ ఉందని ఎట్లా తెలుసుకోవాలి? మనకి ఒక అనాలిసిస్ ఉంటుందండి, బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ అని. సో దాని ద్వారా మనకి బాడీలో ఎంత మజిల్ ఉంది, ఎంత ఫ్యాట్ ఉంది అనేది తెలుస్తుంది. ఓకే, సో మనకి ఈ క్లయింట్ చూసుకుంటే మిస్టర్ వినీత్ అండి. సో మన క్లయింట్ ఇక్కడికి వచ్చినప్పుడు మనం అన్ని క్లినికల్ పారామీటర్స్ ఫస్ట్ చెక్ చేస్తాం, ఎనీ ట్రీట్మెంట్ ఆర్ ఎనీ డైట్ గైడెన్స్ ఇచ్చే ముందు. సో వాళ్ళకి క్లినికల్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేస్తాం అని. సో ఈ క్లయింట్ వచ్చేసి తన క్లినికల్ పారామీటర్స్ వచ్చేసి ఫ్యాట్ అక్యుములేషన్ బాగా ఉంది. హీ యూస్ టు గో ఫర్ ద జిమ్ వెళ్తూ ఉన్నారు, బట్ వెయిట్ నేను తగ్గట్లేదండి. సో ఒకసారి ఎంతకైనా మంచిది బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. సో హీ వాజ్ ఇన్ ప్రీ డయాబెటిక్ స్టేజ్. సో HbA1c వచ్చేసి 6.1 ఉంది, అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ LDL కూడా అరౌండ్ 150 దాకా ఉన్నాయి. సో డాక్టర్ వాజ్ అడ్వైజ్ టు గో విత్ వెయిట్ లాస్, ఫస్ట్ వెయిట్ లాస్ తగ్గించండి అని చెప్పారు. సో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకోండి అని చెప్పారు. సో హీ కేమ్ టు అలోవియా. ఎన్నో సిట్టింగ్ అంటే? సో నౌ ఇట్ ఈస్ ద సెకండ్ సిట్టింగ్. ఎంత వెయిట్ తగ్గారండి అప్పటికి ఇప్పటికి? సో నౌ హీ రెడ్యూస్ 7 kgs వరకు తగ్గారండి. ఓకే, అండ్ అగైన్ వి బ్లడ్ టెస్ట్ అది కూడా చేయించాము, క్లినికల్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి కూడా ఒకసారి చెక్ చేద్దామని. బికాస్ 7 kgs తగ్గారు అంటే, అండ్ నాట్ ఓన్లీ 7 kgs, దట్ ఈస్ ఫ్రమ్ ద ఫ్యాట్ ఓన్లీ. సో 7 kgs ఆఫ్ ఫ్యాట్ పర్సంటేజ్ లో కూడా మనకి వేరియేషన్ వచ్చింది అనమాట. హీ వాజ్ కంప్లీట్లీ హెల్దీగానే తగ్గారు, అండ్ మజిల్ కూడా గెయిన్ అయింది. అండ్ తన బ్లడ్ పారామీటర్స్ కూడా చూసుకుంటే HbA1c కేమ్ టు 5.9 అండ్ LDL వాస్ కంప్లీట్లీ నార్మల్, 100 బిలోకి వచ్చేసేసింది. సో ఈ వాజ్ కంప్లీట్లీ హెల్దీగా వెయిట్ లాస్ అనేది జర్నీ అనేది ఇప్పటి వరకు బాగా అయిందండి. సో ఇది వచ్చేసి క్రయోలైపాలసిస్ టెక్నాలజీ అనేసి FDA అప్రూవ్డ్ టెక్నాలజీ అండి, వెరీ సేఫెస్ట్ అండ్ ఫ్రెండ్లీ టెక్నాలజీ. సో హెల్తీగా వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకుంటే దిస్ అ వెరీ గుడ్ టెక్నాలజీ, supported with other treatments if required. And along with that technology we'll give you a diet guidance also. ademe crash diet atla em undadu, normal healthy diet. మీ రొటీన్ డైట్ లోనే మోడిఫికేషన్స్, హెల్దీ వే మోడిఫికేషన్స్ జరుగుతాయి అంతే. ఒకసారి ఇది లైవ్ లో దీని ప్రొసీజర్ ఎట్లా ఉంటది అనేది మళ్ళీ అంటే కొద్దిమంది చూడని వాళ్ళకి మళ్ళీ ఒకసారి మనం సో వినీత్ గారి పారామీటర్స్ అన్ని ఆల్రెడీ తీసేసుకున్నామండి, లైక్ తన ఫ్యాట్ పర్సెంటేజ్, మెజర్మెంట్స్, ఎవ్రీథింగ్ వాజ్ ఆల్రెడీ ఫస్ట్ సెషన్ అయిపోయింది కాబట్టి అన్ని తీసేసుకొని ఉన్నాము. సో ఆఫ్టర్ దిస్ సెషన్ మళ్ళీ మీకు ఆ పారామీటర్స్ ఎలా ఉన్నాయో చెక్ చేపిస్తాం. సో ఫస్ట్ మనము ఒక మెంబ్రెయిన్ అనేది ప్లేస్ చేస్తామండి. సో ఇది సెమీ పర్మిమిల్ మెంబ్రెయిన్ అంటాము. సో స్కిన్ కి ఏది హార్మ్ అవ్వకుండా డైరెక్ట్ గా స్కిన్ మీద అప్లై చేయకుండా సో ఈ మెంబ్రెయిన్ అనేది అప్లై చేస్తాం. ఎన్ని నిమిషాల ప్రొసీజర్ మ్యామ్ ఇది? ఇది వచ్చేసి మనము బేస్డ్ ఆన్ ద ఫ్యాట్ పర్సెంటేజ్ బట్టి 30 minutes to 60 minutes అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సార్ కి ఎన్ని సెషన్స్ చెప్పారు మీరు మామూలు ఆయన బాడీ కండిషన్ ని బట్టి? ఇది 3 cycles చెప్పారు. అబ్డోమెన్ బాగా ఎక్కువ ఉండింది, ఈవెన్ వేస్ట్ బల్జెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అబ్డోమెన్ బాగా రెడ్యూస్ అయిందండి, అప్పర్ లోయర్ అండ్ లో మొత్తం క్లియర్ గా ఉంది, బట్ వేస్ట్ బల్జెస్ మాత్రం ఇంకా ఉన్నాయి. సో వీల్ కీప్ ఫర్ మెయిన్ టార్గెట్ వచ్చేసి వేస్ట్ బల్జెస్ అండ్ టమ్మీ మీద కూడా చేద్దాం. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్. ప్రొసీజర్ టైం ఎంతసేపు ఉంటుంది మ్యామ్ ఇది? ఇప్పుడు సార్ కి చేసేది 45 minutes. 45 minutes. ఓకే. ఇప్పుడు ఈ సక్ చేస్తుంది అని చెప్పేసి మీరు చెప్పారు కదా చాలా వీడియోస్ లో, మన లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ కి ఇంపాక్ట్ ఉండదు? ఏమి ఎఫెక్ట్ ఉండదండి. సో బికాస్ దీని వల్ల అదే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే దీని వల్ల నర్వ్స్ గానీ ఆర్ మజిల్స్ గానీ ఏది ఇంపాక్ట్ ఉండదండి. ఓన్లీ ఈ ఫ్రీజింగ్ టెక్నాలజీ ఒక ఫ్యాట్ సెల్స్ మీదనే యాక్ట్ చేస్తుంది. లైక్ టెంపరేచర్స్ అరౌండ్ 5 degrees నుంచి -10 degrees వరకు కూడా మనకి ఫ్యాట్ అనేది మనకి ఫ్రీజింగ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని టెంపరేచర్స్ కూడా మనం అడ్జస్ట్ చేస్తాం అన్నమాట. సో దీంట్లో మనం -10 degrees టెంపరేచర్ దగ్గర అడ్జస్ట్ చేసాం. అండ్ వాక్యూమ్ అండ్ రిలీజ్ టెంపరేచర్స్ వచ్చేసి క్లయింట్ టు క్లయింట్ మారుతూ ఉంటుంది, వాళ్ళ ఫ్యాట్ బల్జెస్ ని బట్టి మనం సెట్ చేసుకుంటాం. కంఫర్టబుల్ పెయిన్ ఏమన్నా కొంచెం ఇంటెన్సిటీ ఇంక్రీజ్ క్లయింట్ ని మనం అడుగుతూ వాళ్ళకి కంఫర్ట్ ఉందా లేదా అంటూ ట్రీట్ చేయాలి. వాళ్ళు ఫీల్ అవుతారు,
అండర్స్టాండ్ యాక్చువల్లీ. ఓకే. ఒక 5 మినిట్స్ వరకు, ఒక 10 మినిట్స్ వరకు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఆ సకింగ్, ఆ వైబ్రేషన్స్ ఇంటర్నల్ గా వాళ్ళకి తెలుసు. పెయిన్ ఏమి ఉండదు, ఓకే. బట్ దే ఫీల్ ఇట్. ఓకే. సంథింగ్ ఏదో ఈస్ మొత్తానికి గోయింగ్ ఆన్, పట్టేసింది అన్నట్లుగా. ఏదో జరుగుతుందనే తెలుస్తుంది. Okay. బట్ ఆఫ్టర్ ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకేం ఫీల్ ఉండదు, బికాస్ ద నమ్నెస్ అయిపోతుంది, బికాస్ ఆఫ్ ఐసింగ్ వల్ల, ఫ్రీజింగ్ వల్ల ఇంకేం ఫీల్ ఉండదు. సో ఈ షేప్ కూడా ఏంటంటే మనము వాళ్ళ బల్జిని బట్టి, ఇప్పుడు సార్కి బల్జి కొంచెం చిన్నగా ఉంది, తగ్గింది కాబట్టి ఆల్రెడీ ఇస్ సెకండ్ సైజ్, Okay. అనుకుని మనం చిన్న ప్రోబ్ అప్లై చేసాం. ప్రూఫ్స్ కూడా వేస్ట్ మారుతుంటాయి. మారుతూ ఉంటాయి. ఒకవేళ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండి హై బల్జెస్ ఉన్నాయి అనుకో, వేస్ట్ కూడా ఈ పెద్ద అప్లికేటర్స్ ని ప్లేస్ చేస్తాం. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే సార్కి ఉన్న బల్జ్ ప్రకారంగా మనం ఈ అప్లికేటర్ అనేది ప్లేస్ చేస్తాం. Yes, yes. సో జనరల్ గా ఏంటంటే వీ కెన్ హ్యావ్ ఎన్ మెజర్మెంట్స్ డన్ ఆల్సో, మెజర్మెంట్స్ తీసుకొని కూడా చేయొచ్చు. సో ఎక్స్పీరియన్స్ ని బట్టి వీ కెన్ Already డైరెక్ట్లీ మన మనం ప్రీవియస్ వీడియోస్ లో ఆల్రెడీ మెజర్మెంట్స్ చేసి చేస్తాము. వీ కెన్ ఆల్రెడీ తెలుసు కదా సార్, మనకి Mhm. క్లయింట్ తెలుసు కాబట్టి ఇది ఎవరైనా చేయించుకోవచ్చా మ్యామ్? అంటే ఏజ్ ని బట్టి ఇప్పుడు, ఎందుకంటే ఈ ఒబెసిటీ అనేది చిన్న ఏజ్ లో కూడా మనం చూస్తా ఉన్నాం. స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కూడా చూస్తే మనం ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా ఉన్నారు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అది కూడా దాటిపోయి మరీ ఎక్కువ ఓవర్ వెయిట్ అయిపోతాం. చైల్డ్ ఒబేసిటీ అనేది ఇప్పుడు కామన్ అండి నవడేస్, బికాస్ ఆఫ్ ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ అని కామన్ గా ఆకలేస్తుంది అంటే ఇదివరకు మన డేస్ కాదు ఇప్పుడు. అంటే చిప్స్, బర్గర్స్, పిజ్జాస్ ఇవే కదా డైలీ ఆర్డర్ పెట్టుకుంటారు, వాళ్ళే ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఈ స్విగ్గీ అన్ని వచ్చేసాక. సో అవి డైలీ అయిపోతుంది. పిల్లలు కూడా తీసుకోవచ్చు అంటే మామూలుగా ఏ ఏజ్ నుంచి ఏజ్ వరకు? లైక్ 18 years ఆఫ్ ఏజ్ నుంచి 60 years ఆఫ్ ఏజ్ వరకు కంఫర్టబుల్ గా తీసుకోవచ్చు. ఓకే. క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి. సో Yes. జనరల్ గా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ స్కిన్ సాగినెస్ అవుతూ ఉంటుంది. సో దానికి ఏంటి అంటే వాళ్ళకి ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటే కనుక ఈ ప్రొసీజర్ తో పాటు సపోర్టింగ్ ట్రీట్మెంట్స్ లైక్ హైఫు అని, రేడియో ఫ్రీక్వెన్సీ అని, ఆర్ యూలైపో టెక్నాలజీస్ అని కూడా దీంతో పాటు మేము యాడ్ చేస్తాం. ఓకే. సో సార్ కండిషన్ లో ఏంటి అంటే తనకి ఏం సాగినెస్ లేదు. సో హీ డోంట్ రిక్వైర్ RF ఏం అవసరం లేదు, బికాస్ జిమ్ అది చేస్తూ ఉన్నారు కాబట్టి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఆల్రెడీ ఈస్ డూయింగ్. సో సాగినెస్ చూసారు కదా ఇప్పుడు మీరు, 7 kgs తగ్గినా కూడా తన బాడీలో ఎక్కడ సాగినెస్ లేదు, సో అవసరం లేదు. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు మీకు ఇది ట్రీట్ చేస్తున్నారు కదా, ఆ ఫీల్ ఎట్లా అనిపిస్తుంది? ఓకే అండి, బాగానే ఉంది. పెయిన్ గిన్ అదేం లేదు, ఏమైనా పెయిన్ లాగా కావచ్చు? అట్లేం లేదు. అట్లేం లేదు. మీరు జిమ్ చేసినప్పుడు కూడా వెయిట్ తగ్గలేదండి? జిమ్ చేసినప్పుడు తగ్గలేదండి. ఇప్పుడు హెల్తీ వెయిట్ లాస్ అనిపిస్తుందా మీకు ఇది చేస్తున్నప్పుడు బాగుంటుంది. ఏమైనా డైట్ కంట్రోల్ కావచ్చు? డైట్ తీసుకుంటున్నాను. తీసుకున్నప్పుడు నేను తీసుకున్న ఫస్ట్ జిమ్ చేసినప్పుడు ఇప్పుడు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది నాకు. ఒకసారి మనం ఈ 40 minutes తర్వాత ఎట్లా ఉంటుంది అంటే అక్కడ ఏమైనా స్కిన్ కి అక్కడ ఏమైనా ర్యాషెస్ లాగా వచ్చే విధంగా ఉంటుందా, లేదు అని అంటే రెడ్నెస్ కావచ్చు, ఏమైనా ఇచ్చింగ్ లాంటివి ఇట్లాంటివి ఏమైనా ఉంటుందా అనేది అయితే ఒకసారి చూద్దాం. జస్ట్ ఇది మొత్తానికి 40 minutes తర్వాత అయితే మనం చూస్తూ ఉన్నాము. సో ఎట్లా ఉందనేది చూద్దాం మ్యామ్. సో ఇది అయిపోయిందండి, జస్ట్ రిమూవ్ ఇట్. టైం అయిపోయింది అన్నప్పుడు అదే వదిలేసేస్తాం, టైం సెట్ చేసేస్తాం కదా, ఆటోమేటిక్ అదే వదిలేసేస్తాం. ఏంటి మ్యామ్ అంటే మామూలుగా జెల్ అప్లై చేశారండి మనం స్టార్టింగ్ చేసినప్పుడు? అది ఆల్రెడీ మెంబ్రెయిన్స్ కి జెల్ ఉంటుందండి. పెద్దగా ఎక్కువ మరీ రెడీష్ అయినట్టుగా ఏం కనపడలేదు. డిపెండ్ టు స్కిన్ ఉంటుందండి. సో జనరల్ గా ఏమీ రెడిష్నెస్ ఉండదు, ఒకళ్ళు ఉన్న ఇట్ సబ్సైడ్స్ విత్ మసాజ్ తో సబ్సైడ్ అయిపోతుంది. 30 minutes అది నార్మల్ అయిపోతుంది, బికాస్ ఇట్స్ ఐసింగ్ అండ్ వాక్యూమ్ వల్ల మనకు ఆ రెడిష్నెస్ ఉంటుంది. ఓకే. ఓకే. ఇప్పుడు జనరల్ గా మనం జస్ట్ పించ్ చేస్తేనే రెడిష్ అయిపోతుంది కదా, హ్యాండ్ ఇస్ సేమ్ థింగ్ లైక్ దట్. టెక్నాలజీ చాలా పెరిగిపోయాయి మేము. అంటే ఒకప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే అది ఒక పెద్ద ఇదిగా ఉండేది ప్రాసెస్. సరే ఇప్పుడు ఇంట్రొడక్షన్ లో మేడం వచ్చేసేసి మీకు ప్రీ డయాబెటిక్ కండిషన్ నుంచి మళ్ళీ ఇప్పుడు నార్మల్ వచ్చారని చెప్పారు. సో ఎంత ఉన్నారు సార్ అప్పుడు? అప్పుడు నేను 70-80 దాకా ఉన్నానండి. నేను వెయిట్ 80 దాకా ఉన్నాను నేను. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న విత్ ఇన్ 2 months లోనే నేను 10 kgs వరకు తగ్గాను. నేను 10 వరకు తగ్గాను. ఇప్పుడు తీసుకున్నాక అప్పుడు నేను మేడం గారు చెప్పినట్టుగా నేను డైట్ మెయింటైన్ తీసుకుని డైట్ ఫాలో అయ్యాను. దాని ప్రకారం హెల్త్ కూడా ఇప్పుడు అప్పుడు తీసుకున్న బ్లడ్ టెస్ట్లకి ఇప్పుడు చాలా వేరియేషన్స్ తెలిసినాయి అనమాట. తీసుకున్న బాగుందని చెప్పి అనిపించింది. చేయించానండి. మన డైట్ క్లారిఫై చేసుకోవాలి కదా. మీ బాడీలో మీకు తెలుస్తా ఉందా సార్? అంటే ఇంతకు ముందు 2 months బ్యాక్ ఇప్పటికి నాకు ఏదో కొంచెం
చేంజెస్ నాకు Changes వచ్చాయి. ఫ్యాట్ ఎలా తగ్గిందో నాకు తెలుస్తుంది. Yes. వేసుకున్న డ్రెస్ ఉంటుంది కదా, దానివల్ల మనకు తెలుస్తుంది. సో ఇది గైస్, మొత్తానికి మనం హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే మీరు డైట్ ప్లాన్ చేస్తూనే అదేవిధంగా ఈ క్రయో లైపాలసిస్ టెక్నాలజీని యూజ్ చేసుకున్నాము అని అంటే మాత్రం హెల్తీ వెయిట్ లాస్ అవ్వచ్చు అని చెప్పేసి గచ్చిబౌలి నుంచి అలోవియా హెల్త్ కేర్ వారు చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే ఈ హెల్త్ కేర్ సెంటర్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్.